గ్రేటర్లో పోలింగ్ సరళి మందకొడిగా జరుగుతూ ఉంది. ప్రజలు ఓటింగ్లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు 40% మంది ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రానికి రాలేదు. పోలింగ్ సరళిపై కమిషనర్ జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలు వెలవలబోతున్నా కానీ కొన్ని చోట్ల ఉత్సాహంగా కొద్దిమంది ఓటర్లు వచ్చిన వాళ్ళు ఓటు వేసేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెరసి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ జరుగుతుందన్న దానిపైన మాత్రం అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మనతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, దాదాపు గత నెల రోజులుగా శ్రమించారు. పోలింగ్ కూడా ఉదయం నుంచి స్టార్ట్ అయింది. భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అవి రీచ్ అయ్యారని మీరు అనిపిస్తుందా? ఇప్పటి వరకు చూసినట్లయితే మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఓటర్ టర్న్అవుట్ లేదని అనిపిస్తుంది. సో ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఉంది. కొన్ని ప్లేస్లలో 5 o'clock లోపల వచ్చినటువంటి వాళ్ళని కూడా 6, 7, 8, 9, 10 ఎన్ని గంటలైనా కూడా 5 లోపల వచ్చినటువంటి వాళ్ళని ఎంత పెద్ద క్యూ ఉన్నా కూడా లోపలికి అనుమతించడానికి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ ఉంది. లెట్ us see. సార్, ఇంకా మీకు వస్తున్న రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే రిపోర్ట్స్ ఇప్పుడు ఇంకా 4 o'clock ఇప్పటి వరకు వచ్చింది అరౌండ్ 40% ఉంది ఇప్పటి వరకు. కొన్ని ప్లేస్లలో 50, 55 దాటింది, కొన్ని ప్లేస్లో 35 అట్లా ఉంది. సో యావరేజ్గా ఇప్పుడు 40 వరకు ఉంది. ఇప్పుడు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.93%, రమారమి 43% వరకు పోలింగ్ అయింది. సో మనకి ఈసారి ఏమన్నా 45 వల్ల రీచ్ అయ్యే అవకాశం ఉందా? లాస్ట్ 1 అవర్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది? అంటే గైడ్ లైన్ అధికారులు వచ్చినటువంటి వాళ్ళని అందరినీ ఫెసిలిటేట్ చేస్తారు. సో దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మేము వాచ్ కూడా చేస్తున్నాం లైవ్గా, ఎక్కడ క్యూలు ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా ఉందనేది ర్యాండమ్ పెట్టేసింది అక్కడ. సో ఇబ్బంది ఏం లేదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఓటు వేయడానికి ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ 5 లోపల చేరినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ అందరికి కూడా అవకాశం ఇవ్వడంలో ఇబ్బంది ఏం లేదు. సార్, ఇక్కడ మీరు దగ్గరుండి చూస్తున్నారు. ప్రతి ఒక్క దాదాపు 2000 పోలింగ్ స్టేషన్స్ వరకు లైవ్లో తెప్పించుకుంటున్నారు విజువల్స్. మొత్తం ఎలా ఉంది సార్ ఉదయం నుంచి మీరు అబ్జర్వేషన్లో పోలింగ్ సంబంధించి? పోలింగ్ ప్రశాంతంగానే ఉంది అండ్ కంట్రోల్డ్గా ఉంది. అండ్ అధికారులందరూ కూడా తమకు కేటాయించినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అండ్ పోలింగ్ స్టేషన్ బయట కూడా దాదాపుగా పోలీస్ బందోబస్తు చాలా బాగుంది. అండ్ ఎక్కడి నుంచి కూడా అల్లర్లు జరిగినటువంటి సమాచారం లేదు. అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి పబ్లిక్ ఏమైనా క్యూలో ఉన్నది చూస్తున్నారు విజువల్స్ ఏమైనా? అంటే ఇప్పుడు ప్రస్తుతం వెబ్కాస్టింగ్ మేము ఓన్లీ ఇన్సైడ్ మాత్రమే. అండ్ సీసీ కెమెరాలు వగైరా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. అండ్ అది మేము 5 o'clock దగ్గర వి విల్ టేక్ ఎ వ్యూ. రైట్, కరెక్ట్ 5 గంటలకు ఒక పూర్తి స్థాయి సమాచారం వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చినటువంటి రికార్డైన నమోదు ప్రకారం ఇప్పటివరకు 40% వరకు నమోదైందని చెప్పి, అయితే లాస్ట్ 1 అవర్లో పూర్తి స్థాయిలో ఇంకా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి క్యూలో ఎవరు వచ్చి నిల్చున్నా కానీ వారికి చివరి నిమిషం వరకు ఓటు వేసే హక్కు కల్పిస్తామని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ అంటున్నారు. అయితే మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. దాదాపు 25 లక్షల మందికి పైగా యాప్ నుంచి ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఎక్కడో ఓటు వేయడానికి మాత్రం కొద్దిమంది నిరాసక్తత ప్రదర్శించారన్నది ఓపెన్ సీక్రెట్. కెమెరామెన్ నర్సింగ్తో ఓవర్ టు స్టూడియో.